ఇదే రేవంత్ రెడ్డి గారిని వేరే పార్టీ నుంచి వచ్చాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో అందరికీ తెలుసు. అయినా హైకమాండ్ చెప్పింది కదా అని సమర్థించిన వాడిని మొదటివాడిని నేనే. వాస్తవంగా నేను ఎప్పుడు హైకమాండ్ చెప్తే వినాలి అనేది పార్టీ నిర్ణయం అని. సరే, పార్టీ నిర్ణయాలు తప్పు ఉంటాయి, ఇప్పుంటాయి, విశ్లేషణ చేసినప్పుడు చేద్దాం, అది వేరు. కానీ చేశారు. చేసిన తర్వాత 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు రాజకీయం గురించి మాట్లాడదాం ఒక్క నిమిషం అంటే నిమిషం టైం కూడా అయ్యకుండా పిసిసి ప్రెసిడెంట్ ఎవరు? రాజకీయాలకే కదా, సమస్యల గురించి వినడానికే కదా, పరిష్కారం కోసం ఏం చేద్దామనే ఆలోచన మీదనే కదా చేశాడా? ఢిల్లీలో ఉన్న హైకమాండ్లో ఉన్న పెద్దలు టైం ఇచ్చారా మాట్లాడడానికి? నేనేం పాపం చేశా? నా మాట వినకూడదా? నువ్వు చేయకపో, కనీసం వినాలి కదా. ఏదో ఇక చాలామంది ఏం చేస్తారంటే ఈయనకు టికెట్ వస్తలేదని పోయిండు, అన్ని దొంగేశాలు, బదనాం చేసేసాలు. డారల్ లక్ష్మయ్య అని ఎట్లా అన్నారో, టికెట్ వస్తలేదని పోయిండు, టికెట్ కోసమే పోయిండు, టికెట్ వస్తలేదని పోయిండు, బెదిరించేందుకు పోయిండు, లేకుంటే ఏదో అని బదనాం చేసే ఇవాళ రేపటి సమాజంలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదా? ఆవేశంగా మాట్లాడుతున్నా. ఇది ఆవేశం కాదు, బాధ, వ్యక్తిత్వం, అవమానం, అవహేళన. మనిషి గర్వంగా బతకాల, మనిషి ఒక మనిషిగా బతకాల. ప్రతి మనిషిలో దేవుని చూడాలనే తపన ఎవరికైనా ఉంటే మతం కానీ, ప్రాంతం కానీ, ఇది కానీ, ఏహ్యభావం ఉండదు. ఉందా? నేనే కావాలి, నా ఓడే కావాలి, అవును చేస్తారు, నేను కాదనా. పని మేనేజ్ చేసుకొని అందరిని కలుపుకునే ప్రయత్నం చేయలేకపోవడం వైఫల్యం అంటారా? ఆ అవకాశాలు మిగతా వాళ్ళకు వస్తాయా లేదా? మన చరిత్ర లేదా? స్వాతంత్రం వచ్చిన తర్వాత 47 నుంచి ఎవరమ్మా ఆంధ్రప్రదేశ్ రాకముందు ఎవరు? బురుగుల రామకృష్ణారావు కదా, ఒక 1 ఇయర్. ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఎవరైనారు? పివి గారు 1.5 ఇయర్ ఏదో ఉన్నాడు కదా. దామోదరం సంజీవయ్య కర్నూలు నుంచి, అది కూడా ఆయన చేస్తే, హైకమాండ్ చేస్తే ఆయన ఎన్ని రోజులు ఉంచారు? ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఇంకెవరైనా అయినారా? 1 వర్గం 2 వర్గాలు తప్ప. చూడండి, 1 వర్గం 2 వర్గాలు తప్ప. అంటే రాజకీయాలలో ఆ పట్టున్నది కాదనా, కానీ అసహనం ఉందా? మర్యాద ఉందా? గుర్తింపు ఉందా? సహనం, మర్యాద, గుర్తింపు ఉందా? లేకనే కదా. ఎస్, ఐ వాంట్ టు గెట్ అవుట్.